వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ సోకాల్ నాయకులందరూ దీని వెనకాతలు ఎవరున్నారు? అసలు ఇతగాడు పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా ఇతగాడు పరిస్థితి ఏంటి? ఇతర కుట్ర పండించాడు, అందరితో మట్టి వేయడం, ఫోటోలు తీయడం, అందరినీ భయభ్రాంతులు గురి చేయడం, ఏదో పెద్ద సాధించేసినట్టు. అందుకే నేను టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను చేద్దామనే ఉద్దేశంతో నేను వెయిట్ చేశా. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వస్తున్నాయి. మనం ఏఎస్ఐ డైరెక్టర్ గారు మునిరత్నం నాయుడు ఆయనకి కూడా ఇచ్చాం, ఆయనకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆయన కూడా పూర్తిగా దీని మీద ఇన్ఫర్మేషన్ తీసు. జువాలజికల్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా కమిటీ వేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రని ఛేదిస్తాం. ప్రజల్ని, హిందువుల్ని భయభ్రాంతులకి గురి చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కుట్ర పన్నింది. ఇందులో ప్రధానమైన నిందితుడు A1 ఎవరైనా ఉన్నారంటే అది ధర్మశ్రీ. A2, A3, A4 అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాం. నిద్ర పట్టకుండా చేశారు హిందువులందరికీ. నేను అడుగుతున్న క్వశ్చన్ నెంబర్ 1, మీరు బురద వాటరు పైప్ లైన్ లోంచి మీరు వదలండి. 2 కిలోమీటర్స్ తర్వాత అది బురద వాటర్గా వస్తే మేము ఒప్పుకుంటాం. డైరెక్ట్ పైప్ లైన్ లోంచి ఏదైతే క్వాంటిటీ వస్తుందో అదే క్వాంటిటీ రావాలి. ఒప్పుకుంటారా? ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ కూడా తెలియని పరిస్థితుల్లో 2000 మీటర్లు 1900 మీటర్ల తర్వాత అక్కడ ఎక్స్కవేట్ చేస్తే ఇక్కడికి వచ్చిందంటారా? నేను అడుగుతున్నా. అతగాడు మా ఊరు పక్కన గుడికి వాళ్ళ ఎంపీ దగ్గర నుంచి నిధులు తెస్తే నేనే వెల్కమ్ చేసి రాసిచ్చా, చేసుకోండి అని. 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వాళ్ళని ఎవ్వరిని ఏమీ అనలా. కేవలం